అనిర్వచనీయం 4వ భాగం. 3వ భాగంలో నాంచారమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది. సత్యమూర్తి ఆసరాతో కోలుకుంటుంది. సత్యమూర్తి సావిత్రిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. కానీ భాస్కర్, జయంతి కాదుకూడదు అంటారు. అయినా సత్యమూర్తి వెరవడు. ఇల్లు అప్పగించైనా సరే తనకేమీ కానీ కట్నం అక్కర్లేదని, ఆమెను వివాహం ఆడతానని తెగించి చెప్తాడు. కథ కొనసాగుతుంది. ఆలయంలో పెళ్లి జరిగిన అనంతరం సతీ సమేతంగా ఇంట్లో అడుగుపెట్టాడు సత్యమూర్తి. మా సావిత్రి అదృష్టవంతురాలు. ఆమె పాదం మంచిదై త్వరలోనే స్వంత ఇల్లు ఏర్పడి పిల్లా పాపలతో కళకళలాడాలి అన్నది గోవిందమ్మ కొడుకును కోడల్ని చూసి మురుస్తూ. ఘాతకుడు తన చేతులతో కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన వాడు కనీసం కళ్ళతో పెళ్లి చూడటానికైనా రాలేకపోయాడు అంటూ వాపోయింది నాంచారమ్మ. పోనీలేమ్మా, దేవుని సమక్షంలో పెళ్ళైంది చాలు అన్నది సావిత్రి తన బాధను కప్పిపుచ్చుకొని తల్లిని ఓదారుస్తూ. నిన్ను వివాహమాడటం కేవలం నా అదృష్టంగా భావిస్తున్నాను సావిత్రి అన్నాడు సత్యమూర్తి సావిత్రితో ఏకాంతంలో. నీకేం కావలసినా, ఏం చెప్పాలని ఉన్నా నిస్సంకోచంగా అడగాలి, చెప్పాలి, మాట్లాడాలి. ఇదివరకటిలాగా నువ్వు యజమానురాలివి, నేను అద్దెకున్నవాడిని కాదుగా. చిన్న సవరణ, నేను యజమానురాలనే. ఇప్పుడు కూడా మీ స్థానమే కొంచెం మార్పు పొందింది. ఏమిటో అది చెప్పరాదు? చెప్పుకోండి, కొంచెం ఆలోచిస్తే అదే తెలుస్తుంది. అబ్బా, అయితే గడుసుదానివేనే. నేను భార్యా విధేయుడిని కావాలంటావు. అంత అతి ఆశ లేదులేండి. ఇద్దరూ నవ్వేసుకున్నారు. సావిత్రి సత్యమూర్తిల అన్యోన్యతను, పెద్దలను వారిద్దరూ ఆదరించుతున్న తీరును చూసి గోవిందమ్మ, నాంచారమ్మ కూడా మురిసిపోసాగారు. మిమ్మల్ని ఒకటడగనా? ఒకరోజు గోముగా అడుగుతున్న సావిత్రిని అలవోకగా చూశాడు సత్యమూర్తి. మొదటి రోజునే చెప్పానుగా, అమ్మాయి గారు అడగదలుచుకున్నవన్నీ అడిగేసేయాలి నిస్సంకోచంగా అని. సావిత్రి మాట్లాడలేదు. పరీక్షగా చూశాడు. ఏమిటి సావిత్రి అంత సంకోచం? ఒక్కసారి వెళ్ళి అన్నయ్యను వదినను చూడాలని ఉంది. అన్నయ్య ఈ ఊరే ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడే ఉంటున్నారట. ఏం మాట్లాడలేదు మొదట సత్యమూర్తి. అవును, నేను విన్నాను. ఆ ఇల్లు జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడన్నమాట అన్నాడు నవ్వేస్తూ. మీకిష్టం లేనట్లుంది. ఏదో తొందరబడి తెలివి తక్కువగా ప్రవర్తించాడే అనుకోండి అన్నయ్య. కానీ సోదర సంబంధం అంత తేలిగ్గా వదులుకునేది కాదు కదా. నీకిష్టమైతే తప్పకుండా వెళ్ళు సావిత్రి. బంధుత్వం తెగతెంపులు చేసుకోమని నేను ఒక్కనాటికి అనను. కానీ ఒకవేళ వాళ్ళు నిన్ను అవమానిస్తారేమోనని నా బాధ. అవమానిస్తారా? నిర్ఘాంతపోయినట్లు అడిగింది సావిత్రి. నేనేం ఆశించి వెళ్ళడం లేదే. వాళ్ళు నేను వెళ్ళినందుకు సంతోషిస్తారు అనుకుంటున్నాను. పిచ్చి సావిత్రి. భార్య అమాయకత్వానికి జాలిగా చూశాడు. వెళ్ళిరా అంటూ అనుమతినిచ్చాడు. మన ప్రేమ మనలో ఎటు ఉంటుంది, కానీ అది వాళ్ళు అర్థం చేసుకోకుండా అల్పంగా చూస్తారు. మనిషి విలువ, బంధుత్వం విలువ తెలియదు వాళ్ళకి అంటూ నాంచారమ్మ కూడా హెచ్చరించింది కుమార్తెను. గోవిందమ్మ తటస్థంగా ఊరుకుంది. పూలు పళ్ళు కొనుక్కొని ఎంతో ప్రేమగా వదినను చూడబోయింది సావిత్రి. వీధి గుమ్మంలో నిల్చుని ఉన్న జయంతి వీధి మొగలో తనను చూసి గిర్రును వెనుతిరిగి లోనికి పోయినట్లు అనుమానం వచ్చింది సావిత్రికి. మనసు చివుక్కుమన్నప్పటికీ ఆమె బహుశా తనను చూచి ఉండదని, అందుకే అలా లోనికి పోయిందని సరిపెట్టుకుంటూ అంతరాత్మను జోకొట్టింది. తల వంచుకుని ఏదో పనిచేసుకుంటున్న జయంతి వదినా అంటూ ప్రవేశించిన సావిత్రిని అప్పుడే గమనించిన దానిలాగా చూసింది. ఓ, డాక్టర్ గారి భార్య. ఎంతో అవహేళన మిళితం చేసి పలకరించింది. రా కూర్చో. ఎవరో పరాయిదాన్ని తప్పనిసరిగా ఆహ్వానించినట్టే చేసింది. బాధతో దహించుకుపోయింది సావిత్రి అంతరంగం. అయినా తమాయించుకొని, ఆరోగ్యం బాగుంటుందా వదినా? చూసిపోదామనొచ్చాను అంది పూలు పళ్ళు చేతిలో ఉంచుతూ. ఏదోలే అమ్మా, ఇక్కడున్నన్నాళ్ళు నాకు చూసి చూసి చేసి అలసిపోయావు. ఇంకా ఏం శ్రమ పడతావులే. ఇదివరలో పడ్డది మమ్మల్ని ఆరళ్ళు పెట్టింది చాలే. అదేమిటి వదినా? కళాహీన వదనంతో అడిగింది. నేను మిమ్మల్ని ఎంతో చూడాలని వచ్చాను. నిజానికి నా మనసులో ఏమీ లేదు. అవునవును, మనసులో ఏమీ ఉండదు. ఉండకుండానే అంత ఘోరమైన పని చేశావు కదూ. నీ అంత నువ్వు కనిపించిన వాడిని కట్టుకొని వెళ్ళిపోయావే. లోకం మమ్మల్ని కోడై కూస్తోంది. ఉస్సూరని నిట్టూర్చుతూ లేచింది సావిత్రి. పోనీలే వదినా, తర్కాలు నిందలు వద్దు. చూడాలనొచ్చాను, చూశాను, వెళ్తున్నాను. నీకు నేను రావడం మనస్ఫూర్తిగా ఇష్టమైనప్పుడు కబురు చెయ్యి, వస్తాను. వచ్చినందుకు ఒక్కసారి అన్నయ్య కూడా కనిపిస్తే బాగుండేది. ఏమిటంత ఆప్యాయత కురిసిపోతోంది? వెనక నుంచి కఠినంగా వినిపించింది భాస్కర్ స్వరం. అన్నయ్య ఆప్యాయంగా పిలుస్తూ వెనక్కి చూసింది సావిత్రి. వచ్చినందుకు నిన్ను కూడా చూశాను. కులాసానా అన్నయ్య?
ముందు బయటికి నడు ఉరిమినట్లుంది స్వరం. అన్నయ్య దిగ్భ్రాంతురాలైంది సావిత్రి. అంతకంటే మరో మాట మాట్లాడలేకపోయింది. అన్న చెల్లి పళ్ళు పటపట్లాడించాడు భాస్కర్. ఎవరికెవరు? నాకు చెల్లెలు ఏనాడో లేకుండా పోయింది. ఈ వెధవనటనలు అనవసరం, వెళ్ళు, ఇంకెప్పుడు రాకు. భర్తను వారించకపోగా అతడి ప్రవర్తనను హర్షిస్తున్న దానికి మళ్ళీ ముసిముసిగా నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది జయంతి. దుఃఖం గుండెలలో ఎగదన్నింది సావిత్రికి. అవమాన భారంతో తల కొట్టేసినట్లయింది. కళ్ళు తుడుచుకుంటూ రోషంగా తలెత్తిన సావిత్రి కనులలో అలనాటి దక్షవాటికలోని పార్వతీ అంశ తాండవమాడింది. ఇంటి ఆడపడుచుననే అభిమానం నీకు లేకపోయినా పుట్టింటిపై మమకారంతో నేనొచ్చాను. ఆశతో కాదు, అభిమానంతో వచ్చాను. నిష్కారణంగా నన్ను అవమానించి వెళ్ళగొడుతున్నారు. కానీ మీరు తొందరపడ్డారని నేను తొందరపడను. మళ్ళీ ఒకనాడు నేను నా రాక అవసరమైన రోజున ఆ రోజు నీకు రాకపోదు. ఆనాడు నువ్వే తెలుసుకుంటావు మనిషికి మనిషికి మధ్య మమత ఎటువంటిదో, బంధుత్వం ఎంత విలువైనదో అంటూనే త్వరగా వీధిలోకి నడిచింది. వెళ్ళిపోతూ ఒక్కసారిగా తాను పుట్టి పెరిగిన ఆ ఇంటిని వదలలేని మమతతో తెగని అనురాగంతో వెనుతిరిగి చూసింది ఆర్ద్ర నయనాలతో. వీధి తలుపు మీద అమ్మకానికి అని రాసి ఉన్న అట్ట వేలాడదీసి ఉండటం చూడగానే మనసు కలుక్కుమంది. పరిగెత్తినట్లుగా నడిచిపోయింది. ఏమిటంత ముభావంగా ఉన్నావు? రాత్రి పడుకుంటూ అడిగాడు సత్యమూర్తి సావిత్రిని. చదువుతున్న పుస్తకం మోయకుండానే అన్నది సావిత్రి. ముభావం ఏముంది, మామూలుగానే ఉన్నానే. ప్రయత్నపూర్వకంగా నవ్వింది. అలాగా కొంటెగా అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఏది, ఇంకా ఇలా నా కళ్ళల్లోకి చూసి చెప్పు, మామూలుగానే ఉన్నానని. నా శ్రీమతి మామూలుగా ఉందో మరొకలాగా ఉందో నాకు తెలియదా? చుబుకం ఎత్తిపట్టి అతడు మరీ లాలనగా అడుగుతుంటే మరీ నిగ్రహించుకోలేని సావిత్రి ఒక్కసారిగా భోరుమన్నది అతడిని పెనవేసుకుని. చచ, ఏమిటిది? ఊరికే అడిగానే కానీ నాకు ఆ మాత్రం తెలియదా? ఊరుకో, నువ్వేం చెప్పక్కర్లేదు, ఆ మాత్రం ఊహించగలను. చెప్పడానికి దాపరికం సిగ్గు లేదు. వెక్కుతున్న సావిత్రి ఎక్కువ మాట్లాడలేకపోయింది. తెలుసు, కన్నీరొత్తుతూ అన్నాడు. అన్నా చెల్లెళ్ల మధ్యన ఇంత దూరం వచ్చిందని బాధ. నేను మొదటే అనుకున్నాను అక్కడికి వెళ్తే నీకు బాధ కలుగుతుందని. గట్టిగా వద్దంటే నన్ను అపార్థం చేసుకుంటావని వారించలేకపోయాను. అవును, విననందుకే నాకు శాస్తి జరిగింది. ఇంకెప్పుడు మీ మాట కాదనను. పోనీ, ఇందులో నేను కాదన్నది, నువ్వు మాట దాటింది ఏముంది, మర్చిపో. అంతకంటే ఆరాగా సత్యమూర్తి అడగనూ లేదు, సావిత్రి వివరించనూ లేదు. నిన్న మీ అన్నగారింటికి వెళ్ళావు, ఏమిటి విశేషాలు అని అడిగింది మర్నాడు ఉదయం గోవిందమ్మ. అంతా బాగానే ఉన్నారండి అన్నది నిర్మలంగా సావిత్రి ఏమీ జరగనట్టే. ఎన్నో నెల మీ వదినకి? 9 అనుకుంటాను. నేను అడగలేదండి. అవునులే, చిన్నపిల్లవి, నీకు సిగ్గు కదూ. అత్తగారి అమాయకత్వానికి ముగ్ధురాలైంది సావిత్రి. అనుభవశీలి అయిన నాంచారమ్మ ఆ మాత్రం కూడా అడగలేదు. ఆ సాయంత్రం వరకు తల్లి తానే అడుగుతుందేమో అని చూసిన సావిత్రి ఇంక భరించలేక తల్లి ఒక్కతే ఉన్నప్పుడు సంభాషణ ప్రారంభించింది. నిన్న మన ఇంటికి వెళ్ళానమ్మా. అన్నయ్య చెప్పక్కర్లేదు, సగంలోనే తుంచేసింది సంభాషణని నాంచారమ్మ. నే అన్నను చూశాను, నువ్వు చెల్లివి కావు, ఇంకెప్పుడు రావద్దని ఉంటాడు భాస్కర్. నువ్వు ఆ దుఃఖాన్ని నిన్నట్నుంచి ఇవాళ వరకు దాచుకొని ఆ భారాన్ని మరి మోయలేక ఇప్పుడు నాకు చెప్తున్నావు, అంతేనా? దిగ్భ్రాంతురాలై చూసింది సావిత్రి మాట రాక. ఏం, ఇవన్నీ నాకెలా తెలిసాయని చూస్తున్నావా? ఆ మాత్రం తెలివి లేకుండానే ఇంత వయస్సు చెల్లిపోలేదు నాకు. ఆ మాత్రం సంతోషకర విషయమే ఉంటే పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లవు ఎగిరి గంతులేస్తూ రాకపోయేదానివా? ఆ నిమిషంలోనే విశేషాలన్నీ ఏకరువు పెట్టకపోదువా? అందుకే నేను ముందే హెచ్చరించాను. కానీ ఆ మర్యాదలు చేయించుకుంటేనే కానీ నీకు తెలిసి రాలేదు. తల్లికి గల అనుభవానికి విస్మయపడకుండా ఉండలేకపోయింది సావిత్రి. మరేమీ మాట్లాడలేదు. పోనీలే, కుమార్తె తలపై చేవేసి నిమురుతూ అన్నది నాంచారమ్మ. ప్రపంచంలో అందరికీ అన్ని ప్రేమలు లభించవు. మాతృప్రేమ, పితృప్రేమ, సోదర ప్రేమ, పతి ప్రేమ, పుత్ర ప్రేమ, ఇన్నింటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేకం. ఏ ఒక్కరికి అన్నీ లభించవు. కొందరికి కొన్ని దుర్లభం. స్త్రీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది పతి అనురాగం. అది నీకు సంపూర్ణంగా లభ్యమైంది. పుత్ర ప్రేమ కూడా నీకు లభించాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. సోదర ప్రేమ కూడా దుర్లభమైందే, కానీ నువ్విప్పుడు అందుకు విచారించే పనిలేదు. దైవ సమానుడైన భర్త ఉన్నాడు నీకు. నా పుత్రుడు నాకు దూరమైన అల్లుడే కుమారుడిలా చూసుకుంటున్నాడన్న తృప్తితో నేను బ్రతుకుతున్నాను. అందరూ నీ అత్తగారంత అదృష్టవంతులుండరు.
నిర్మలంగా సాగిపోతున్న ఈ మన జీవితాలలో ఇంకే కలతలు రాకుండా ఇలాగైనా సాగిపోవాలని తప్ప ఇంకేమీ నేను కోరుకోవటం లేదు. సుమారు నెల అనంతరం ఉదయమే లేచి దినకృత్యాలలో మునిగి ఉన్న గోవిందమ్మ వీధి గదిలో ఎవరిదో పిలుపు వినిపించడంతో పనిమాని వెళ్ళి చూసింది. అమ్మాయి సావిత్రి, చూడమ్మా, ఎవరో మనిషి మీ అన్నయ్య పంపారంటూ వచ్చాడు అంటూ పిలిచింది. పూజలో ఉన్న సావిత్రి కంగారుగా వచ్చింది. జ్వరం వచ్చి పడుకున్న నాంచారమ్మ కూడా ఆత్రంగా లేచొచ్చింది. ఆగంతకుడిని పరీక్షగా చూడటమే గాని తల్లి కుమార్తెలు తమంతట తాము ఏమీ ప్రశ్నించలేకపోయారు. అమ్మా, భాస్కర్ గారి చెల్లెలు మీరేనా? సావిత్రి వంక చూస్తూ అడిగాడు ఆ వచ్చిన మనిషి. అవునండి. ఏం? అతి సౌమ్యంగా అడిగింది సావిత్రి. అన్నలో ఏమైనా మార్పు కలిగి తనకు కబురు పంపాడేమోననే ఆశ ఆమె కళ్ళల్లో ప్రతిబింబించింది. అమ్మ, ఒక సంగతి ఉందండి అన్నాడతను. ఏమిటది? సావిత్రి నాంచారమ్మ ఒకేసారి అడిగారు. మీరు క్షమించాలి, ఒక సంగతి మాట్లాడాలి. నేను మీకు తెలియదు, కానీ మీ నాన్నగారు నేను స్నేహితులం. సంతోషం, చెప్పండి ఏమిటో. మరేం లేదు నాంచుతూ అన్నాడతను. ఆ ఇల్లు భాస్కర్ అమ్మ చూపుతున్నాడు. అందులో మీ ప్రమేయం ఏమీ అనవసరమని తనదే అంతా అంటున్నాడు. కానీ ఇల్లు అమ్ముతున్నాడా? బాధగా అంది నాంచారమ్మ. పెద్దలు ఇచ్చిందనే ప్రేమ కూడా లేదే వాడికి దాని మీద. నిజమే, ఆ మాటే నేను హితైషిని గనక అతడికి చెప్పి చూశాను, కానీ వినటం లేదు. తండ్రిది గనక తనదేనని, అమ్మకు చెల్లికి హక్కు లేదని, అమ్మటానికి హక్కు తనకే ఉందని అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆడపిల్లకు కూడా దానిపై హక్కు ఉంటుంది. అదే అడగాలని మీ దగ్గరకు వచ్చాను. మరి కొనుక్కుంటే మీకు అంగీకారమేనా? సంతకం పెడతారా? పెట్టదు, కఠినంగా పలుకుతూ ప్రవేశించాడు అప్పుడే నిద్రలేచొస్తున్న సత్యమూర్తి. ఆ ఇంటిపై ఆశ అయితే మాకు లేదు, కానీ సంతకాలు సాక్షురాళ్ళు మాత్రం మాకనవసరం. మా సావిత్రికి ఎటువంటి ప్రమేయము లేదు. ఏమమ్మా, మీరేమంటారు? అతను సావిత్రిని ప్రశ్నించాడు. వారి మాట నా మాట ఒకటే, ఇక నేను వేరే అనేదేమున్నది, మీరు వెళ్ళొచ్చు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సావిత్రి. మీరేమంటారు అన్నట్లుగా అతడు నాంచరమ్మ వైపు చూడసాగాడు. నాయనా, ఇంతగా అడుగుతున్నారు, కొనుక్కునేది ఆ ఇంటిని తమరే అనుకుంటాను, అవునా? నిష్కర్షగా అడిగింది. అదే నేనేననుకోండి, మరొకరు తీసుకున్న అంతే కదండి, అందుకే నేనే కొందామని. వింటూనే ఉగ్రుడైపోయాడు సత్యమూర్తి. మీరే కొనుక్కుంటున్నారు గనక ఇంత శ్రద్ధగా వివరాలు తెలుసుకునేందుకు వచ్చారన్నమాట. ఉత్తరోత్తర మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా చేత కూడా సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చారా? చాలు గాని మీ లౌకిక ప్రదర్శనలు నా దగ్గర కాదు, వెళ్ళిరండి. ఆ కోపం చూసిన ఆగంతకుడు కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం వీధి వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న సత్యమూర్తి భాస్కర్ రాకను గమనించి, సావిత్రి, మీ అన్నయ్య వచ్చాడు అంటూ లోనికి కేక వేశాడు. రండి బావగారు, రండి కూర్చోండి అంటూ భాస్కర్ని సాదరంగా ఆహ్వానించాడు. 10 నిమిషాల అనంతరం వచ్చింది సావిత్రి పలహారాలు, కాఫీ అమర్చిన ట్రేతో. లేని ప్రేమలేమీ ప్రదర్శించి నటించలేదామె. ముందుగా భాస్కరే పలకరించాడు. బాగున్నావా చెల్లాయ్? అమ్మేది? గంభీరంగా అర్ధయుక్తంగా నవ్వింది సావిత్రి. చెల్లెలే లేదని నిర్ధారించుకున్న అన్న తనకు తానై వెతుకుతూ రావడం విశేషమే. ఏమీ కానట్లే, జరగనట్లే పకపకా నవ్వేశాడు భాస్కర్. చాలా కోపం వచ్చిందే నా మీద. పోనీ అన్నయ్య మారాడు అనుకోరాదుగా? తెలుసు, మారావు. ఆ మార్పుకు వెనకగల కారణం కూడా తెలుసు. మరో పెద్ద నవ్వు నవ్వాడు భాస్కర్. ఏమిటండి బావుగారు, సావిత్రి ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతోంది అన్నాడు సత్యమూర్తిని ఉద్దేశించి. కలివిడిగా నిరసనగా నవ్వాడు సత్యమూర్తి. మీ అన్నా చెల్లెళ్ల మాటల్లో నేను కలుగజేసుకోకూడదు. ఓ బావుగారు, ఆదర్శమూర్తులు కదూ, మర్చిపోయాను అంటూనే మళ్ళీ చెల్లెల్ని అడిగాడు. ఏం సావిత్రి, అమ్మ ఏది? లోపలుంది. కాదు, ఇక్కడే ఉన్నాను, తలుపు చాటు నుంచి వచ్చింది నాంచారమ్మ సమాధానం. అబ్బా, ఎన్నాళ్లైందమ్మా చూసి, ఎలాగున్నావు? అతి ప్రేమగా అడుగుతూ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. బాగానే ఉన్నాను. జయంతి కులాసాగా తిరుగుతోందా? తిరుగుతూనే ఉందమ్మా. కొంతసేపు సంభాషణ జరగలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మనింటికి వచ్చేయమ్మా, వెళ్ళిపోదాం. ఆహా, నా చెవులని నేనే నమ్మలేకుండా ఉన్నాను అన్నయ్య. ఆ మాటలు ఎందుకులేమ్మా, ఏదో జరిగిపోయింది, మర్చిపో. అప్పుడు నా బుద్ధి గడ్డి తిన్నది, ఇప్పుడు రమ్మంటున్నాను కదా. చాలా సంతోషం నాయనా, నీ బుద్ధి ఎప్పుడు ఇటువంటి సన్మార్గంలోనే నడవాలని దైవాన్ని కోరుకుంటున్నాను. కానీ ఈ వయసులో ఇక నా బుద్ధి మాత్రం గడ్డి తినకూడదు. నువ్వు పొమ్మంటే పోయి, రమ్మంటే వచ్చే కుక్కను కాదు కదా నేను. భాస్కర్ ముఖం మలినమైంది, కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొంచెం సేపటి తిరిగి మామూలు మనిషి అయ్యాడు. నువ్వు అలాగంటే ఇక నేనేమనను. పోనీ నువ్వే చెప్పు సావిత్రి, నేను చెప్పేది ఏం లేదు.
ఆనాడు ఆమె ఇంటి నుంచి ఆమెను బయటకు నెట్టింది నేను కాదు, ఆమెను తృణీకారంగా మాట్లాడింది నేను కాదు. ఇవాళిక్కడి నుండి వెళ్ళమనడానికి ఆమె నాకు బరువు కాదు. ఆమెకు నేను కన్నబిడ్డను కాకపోనూ లేదు. అంటే నేను కన్నబిడ్డను కాదని రుజువు చేసుకున్నాను అంటావా? అవన్నీ అనాల్సిన పని నాకు లేదు. ఆనాడు ఎందుకు పొమ్మన్నావో తెలుసు, ఈనాడు ఎందుకు వచ్చావో కూడా తెలుసు. ఇప్పుడు అవసరం ఉంది కదా అని రమ్మని చాకరీ చేయించుకొని వదిన ప్రసవం వగైరాలు కాగానే పొమ్మనవనే నమ్మకం ఏమిటి? అందుకే అమ్మ రానంటోంది, నేను పంపనంటున్నాను. నీకంతగా మాపై ప్రేమాభిమానాలే కలిగితే నీకిష్టం వచ్చినప్పుడల్లా ఇక్కడికి రావటానికి చూడటానికి నాకే విధమైన అభ్యంతరం లేదు. షాక్ తిన్నట్లుగా భాస్కర్ ముఖం పెట్టాడు. నాంచారమ్మ దృఢంగా అన్నది, చూడు భాస్కర్, ఎందుకు ఈ వాదోపవాదాలు? మాటిమాటికి ఆశ్రయం మార్చే పశుపక్షాదుల వంటి జీవితం కాదు భారత స్త్రీది. జరిగిందేదో జరిగిపోయింది. సరే, నేను రావటం మాత్రం పడదు, వెళ్ళిరా. నీరుగారిపోయి నీరసపడిపోయాడు భాస్కర్ ఆ మాటలతో. సరే, మీ ఇష్టం. ప్రేమ ఒలికించుతూ 4 రోజులు రాకపోకలు సాగించిన భాస్కర్ అసలు రూపం 5వ నాడు బయటికొచ్చింది. అమ్మా, అనుకోకుండా ఇంటికి బేరం వచ్చింది. ఎవరో నాన్నగారి స్నేహితుడట. తగిన ధరకి కొంటానంటున్నాడు. ఎంతకి? నాంచారమ్మ ప్రశ్నించింది. 25,000. పోనీ నేను మాత్రం ఎన్నాళ్ళు ఇక్కడుంటాను? ఇల్లు తాళం పెట్టడం కంటే అమ్ముకోవటం మంచిది కదూ. తల్లి మాట్లాడలేదు. ఈ బంధం బదిలించేసుకుంటే నాకు బాధ్యత వదులుతుంది. నువ్వు సావిత్రి ఈ కాగితాల మీద సంతకం చేయండమ్మా. అతి నీచమైన విషయం విన్నట్లుగా ఉంది నాంచారమ్మ స్థితి. కటువుగా మాట్లాడకుండా ఉండలేకపోయింది. అందులో నీ చెల్లెలి వాటాకు రావాల్సిన 12,000 తెచ్చిచ్చేయి, సంతకాలు పెడతాం. క్రోధంగా తలెత్తాడు భాస్కర్. కానీ అంతలోనే తమాయించుకున్నాడు. ఎందుకు ఇవ్వనమ్మా? రిజిస్టర్ కాగానే తెచ్చిచ్చేస్తాను. ముందు సంతకాలు కానియండి. మరి ఇప్పుడు అమ్మకానికి ఇవే ముఖ్యం. తనకు గల లౌకిక జ్ఞానమంతా కురిపిస్తూ నవ్వింది నాంచారమ్మ. కన్న తల్లిని పరాయి పంచలలో బ్రతకమని నీ మట్టుకు నువ్వు నిర్మోహమాటంగా హాయిని అనుభవిస్తున్న కృతజ్ఞుడివా నువ్వు? ఇంకా నీ మాట నమ్ముతాననుకున్నావా? చాలుగాని నడు. అలాగా? క్రూరంగా చూశాడు భాస్కర్. నీ పీక నొక్కైనా బలవంతంగా పెట్టిస్తాను సంతకం. కూతురి అండ అల్లుడి ఆశ్రయం చూసుకుని మహా విర్రవీగుతున్నావు. మర్యాదగా పెట్టు సంతకం. నోర్మై నీచుడా. భాస్కర్ కళ్లలోని తీవ్రతకు ఏమాత్రం చలించలేదు నాంచారమ్మ. తెలియక నువ్వే కాగితం మీద సంతకం చేయమంటే దాని మీదనే చేసి ఇప్పటికే సావిత్రికి అన్యాయం చేశాను. ఇంకా ఇప్పుడు చేస్తానా? అయితే ప్రాణాలపై ఆశ వదులుకో. తల్లి చేత బలవంతంగా భయపెట్టి సంతకం చేయించుకోబోతున్న భాస్కర్ ప్రయత్నాలు సతీ సమేతుడై సినిమా నుండి వచ్చిన సత్యమూర్తి ప్రవేశంతో విఫలమైపోయాయి. ఎక్కువ మాటలు తర్కము లేకుండానే సత్యమూర్తి భాస్కర్ని అదుపులో పెట్టాడు. అతడిని బలంగా పట్టుకుంటూ తర్జనితో బెదిరించి అన్నాడు, చూడు బావా, నీ బలము ప్రగల్భాలు ఆ వృద్ధురాలిపైన అమాయకులపైన కాదు. వెళ్ళు. ఇంకెప్పుడు నా ఇంటి అడుగు పెట్టకు. పెడితే ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. ఏమీ చేయలేక గుర్రుగా చూస్తూ, సరే, మీ అంతు తేలుస్తాను. మీ అందరి ప్రాణాలు తీస్తాను. నేనంటే ఏమనుకున్నారో. లేదంటే నా పేరు భాస్కర్ కాదు అని శపథం పట్టి మరీ పోయాడు. అరుస్తూ పోతున్న భాస్కర్ దశ జాలితో చూసింది సావిత్రి. చూడన్నా, తన ఇంటికొచ్చిన సోదరుడు ఈ విధంగా అవమానించి అవమానం పొంది వెళ్ళాలని ఏ చెల్లెలు కోరుకోదు. ఇందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఇటువంటి అత్యాశ మానవునికి తగదు. అరిష్ట సూచకం. తెలుసుకో అంది మెత్తమెత్తగా చివాట్లు పెడుతూ. లెక్కలేనట్లు నిష్క్రమించాడు భాస్కర్. మనస్సు తీవ్ర సంక్షోభానికి గురైన నాంచారమ్మ ఆ రాత్రి దుఃఖిస్తూ భోజనమే చేయలేదు. బ్రతిమాలి విఫలురాలైన గోవిందమ్మ కూడా ఉపవాసమే చేసింది. అమ్మా, దీనంగా పిలిచింది సావిత్రి. వాడేదో ఒళ్ళు తెలియని మూర్ఖత్వంలో ఉన్నాడు. నువ్వింతగా మనస్సు క్షోభ పెట్టుకుంటే ఈ ఉసురు వాడికి తగలదా? తల్లి శోకము శాపము తగిలినవాడి గతేముంది? నా మాట విను. శాంతపడి అన్నం తిను. వద్దు సావిత్రి, నాకేం చెప్పకు. నన్ను ఇలా ఒంటరిగా వదిలై కాసేపు. సహనానికి కూడా సరిహద్దులున్నాయి. తల్లి అత్త కూడా అభోజనంగా ఉన్న ఇంట్లో తాను తిననూ లేదు. సావిత్రి భర్తకు పెట్టనూ లేదు. తూర్పు తెలతెలవారుతుండగానే తలుపులు దబదబా ఎవరో బాదుతున్నట్లయి వడివడిగా పోయి తలుపు తీశాడు సత్యమూర్తి. తలుపులు తెరిచి తెరవకముందే సావిత్రమ్మగారు ఉన్నారా అండి అని ఆత్రంగా అడుగుతూ ప్రవేశించాడు ఒక యువకుడు. ఎందుకు? జయమ్మ గారికి నొప్పులుస్తున్నాయి. తొందరగా వారి అత్తగారిని ఆడబిడ్డని తీసుకురమ్మన్నారు. నువ్వెవరివి? అనుమానంగా అడిగాడు సత్యమూర్తి. సావిత్రమ్మ గారికి తెలుసండి, వారింటి పక్కవాడినే. భాస్కర్ ఏమయ్యాడు? సావిత్రి పనేముంది? నొప్పులొస్తే ఆసుపత్రికి తీసుకెళ్లమను. భాస్కర్ గారు నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదండి. ఆ కంగారుతోనే తెల్లవార్లు నిద్ర లేకుండా కూర్చున్నాను.
ఆయన ఇప్పటికీ ఇంకా రాలేదు. జయంతి గారికేమో నొప్పులు ప్రారంభమయ్యాయి. రెండో ఆసరా ఎవ్వరూ లేరా ఇంట్లో. సత్యమూర్తి అనుమానంతో చూశాడు. సరే పద, నేనొస్తాను, తర్వాత ఆలోచిద్దాం. సావిత్రి రావడం మాట. అయ్యో అదేమిటి? వాకిల్లో ముగ్గు వేయడానికి అప్పుడే అటుగా వచ్చిన గోవిందమ్మ ఆందోళనగా అంది. నువ్వొక్కడివి ఏం చేస్తావు? ఇప్పుడు ఆడసాయం ఎంతైనా అవసరం. మేమందరం వస్తాం. నువ్వు భాస్కర్ ఎక్కడున్నాడు చూడు, ఇంట్లో మేము చూసుకుంటాం. జయంతి సంగతి ఏం అవసరమో నాకు తెలుసులే విసుగ్గా అన్నాడు సత్యమూర్తి. అవతలి వాళ్ళు కబురంపేదంతా నిజమని నమ్మకమేమిటి? సావిత్రిని, అత్తగారిని ఈ మిషతో అక్కడికి రప్పించి ఏమైనా బలవంతంగా సంతకాలు చేయించుకోవాలనే పన్నాగమేమో ఇది. నీరసపడిపోయింది గోవిందమ్మ వింటూనే. కావచ్చు, ఇక నేననేదేముంది అన్నది మెల్లగా. నే వెళ్ళొస్తాను. నా నుంచి నమ్మకంగా కబురు తెలిస్తే తప్ప మీరెవరూ ఇల్లు వదిలి రావద్దు అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు సత్యమూర్తి. సావిత్రి, నాంచారమ్మ, గోవిందమ్మ ఎవరి మట్టుకు వారే మనసంతా భయాందోళనలతో నిండిపోగా క్షణాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు. వారిలో వారికైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని అనిపించలేదు. నిత్య కృత్యాలలో నిమగ్నం అవ్వటానికి మనస్కరించలేదు. ఎంతకాలం పరిగెత్తిందో కూడా గమనించలేదు. అలా ఎదురు చూడగా 12 గంటలకు వచ్చాడు సత్యమూర్తి. ఏమైంది, ఇంత ఆలస్యంగా వచ్చారు? వదిన ఎలా ఉంది? అన్న వచ్చాడా? ప్రశ్నల వర్షం కురిపించింది సావిత్రి. మీ అన్న రాలేదు, కానీ జయంతి విపరీతంగా బాధపడుతోంది. నేను హాస్పిటల్లో చేర్చి వచ్చాను. నడవండి, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను. అప్రాచ్యుడు నెలలు నిండిన దాన్ని ఏ తోడు లేకుండా వదిలి ఎక్కడికి పోయాడు? తోడు నీడ అని ఊరికే అన్నారా పెద్దలు? మనుష్యులను కాలదన్నుకున్నట్టే ఉంటుందా? పరిపరి విధాలా నొచ్చుకుంటూ వాపోయింది నాంచారమ్మ. హాస్పిటల్ గదిలో బల్ల మీద బాధపడుతూ పడి ఉన్న జయంతి, సావిత్రి, నాంచారమ్మ, గోవిందమ్మలను చూడగానే బోరుమని ఏడ్చింది. ఎలా ఉంది జయంతి అని నాంచారమ్మ ఆప్యాయంగా అడిగిన కొలది ఆమెకు శోకం హెచ్చసాగింది. సత్యమూర్తి సావిత్రిని చాటుకు పిలిచి, ముందు మీ అన్న సంగతి అడుగు. ఆమె ఏమిటో చెప్పలేక కనిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది నాకు. అతన్ని తీసుకురావటం ప్రధానం కదా అసలు అన్నాడు. వదిన దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పిలిచింది సావిత్రి. అన్న ఎక్కడికి వెళ్తానన్నాడు? చెప్తే ఆయన వెళ్ళి తీసుకొస్తారు. మాట్లాడకుండా ముఖం చేతులతో కప్పుకొని ఇంకా ఇంకా కుమిలి కుమిలి ఏడవసాగింది జయంతి. ఏమిటొదినా మరీ అంత ఇది? ఆడవాళ్ళకందరికీ ఎప్పుడో ఒకప్పుడు తప్పని కదే కదా ఇది. కొంచెం తమాయించుకొని మాట చెప్పు. ఏం చెప్పను సావిత్రి, చెప్పటానికి ఏమీ లేదు. కర్మ అనుభవిస్తున్నానంతే. మీరు కూడా వెళ్ళిపోండి, ఎవ్వరూ వద్దు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. శ్రోతలంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. సావిత్రి తల్లిని, అత్తగారిని అక్కడ చూసి అవతలికి వెళ్ళమని సైగ చేసింది. ఇప్పుడు చెప్పు వదిన, ఏం జరిగింది అసలు? చెప్పకపోతే ఎలాగా? మళ్ళీ డాక్టర్ గారు వాళ్ళు వచ్చేస్తారు. చుట్టూ చూసి సాధ్యమైనంత మెల్లని స్వరంతో చెప్పింది జయంతి. అప్పుడే 2 నెలల నుంచి మీ అన్నయ్య ఇంటికి సరిగ్గా రావడం లేదు సావిత్రి. ఏమిటి? ఏం జరిగింది? నమ్మలేనట్లుగా అడిగింది సావిత్రి. ఏం జరిగిందో వెక్కిళ్లతోనే అన్నది జయంతి. మిమ్మల్ందరినీ నిష్కారణంగా తూలనాడి వెళ్ళగొట్టి బాధించినందుకు తగిన శాస్త్ర జరిగింది. చేసిన పాపమంతా మా కళ్ళ ముందే అనుభవిస్తున్నాను. అబ్బబ్బా, అసలు సంగతి చెప్పవదినా? ఎలా చెప్పను సావిత్రి? ఆయనకెవరో ఉంపుడుగతే దాపురించింది. రేయింబవళ్ళు అక్కడే నివాసం. 10 రోజుల నుంచి మరి నా ముఖం నేను వెగటైపోయాం. వింటూనే కొన్ని క్షణాలు బిగుసుకుపోయింది సావిత్రి. నిజమే వింటున్నానా నేను? తనలో తాను గొణుక్కుంది. అవతల నుండి వింటున్న నాంచారమ్మ నిర్జీవపడిపోయింది. గోవిందమ్మ అతి ఆశ్చర్యంగా చూడసాగింది. పర్వాలేదు, ఎక్కడున్నా నేను తీసుకొస్తాను హామీగా అన్నాడు సత్యమూర్తి. డాక్టర్తో మాట్లాడాను. నాకు తెలిసినామె బాగా చేస్తుంది, పర్వాలేదు భరోసా ఇస్తూ వెళ్ళిపోయాడు భాస్కర్ని వెతకటానికి. మాకు కొంచెం మాట మాత్రంగా చెప్తే ఇంతగా విషమించకపోను కదా వదినా. అసలు మా ముఖాలే గిట్టకపోయే నీకు అంటూ వాపోయింది సావిత్రి. అయిన వాళ్లను అలా తూలనాడకూడదమ్మా. నవ్విన నాడు నవ్వటానికి నలుగురు ఉంటారు, కానీ ఏడ్చిన నాడు ఏడవటానికి, కష్టం పంచుకోవటానికి కావలసిన వాళ్లే కావాలి, కానీ ఎవ్వరూ ఆదుకోరు. నీతి చెప్పింది గోవిందమ్మ. ఇంతకు మీ పుట్టింటి వాళ్ళెవరు ఎందుకు రాలేదు? నాంచారమ్మ ప్రశ్న. ఎందుకిలా చచ్చిన పాముని చంపుతారింకా? నీరసంగా ఉన్నాయి జయంతి స్వరము, చూపులు. చచ, అందుకు కాదు జయంతి. ఇటువంటి సమయంలో వాళ్ళు చూసుకోవడం లోక సహజం కదా, అందుకని అడిగాను. ఊరికనే విషయం తెలుసుకుందామని. అన్నీ ఆయనే చూసుకుంటున్నారు కదా అన్నట్టు వాళ్ళు వదిలేసి ఊరుకున్నారు. ఈ మధ్య ఉత్తరం రాస్తే అమ్మ వచ్చింది, కానీ రెట్టించింది నాంచారమ్మ. ఈయన మరి మతి సరిగ్గా లేనప్పుడు ఏదో అన్నారు, కోపం వచ్చి వెళ్ళిపోయింది. అంటే మతి సరిగ్గా ఎందుకుండదు? తాగుతున్నాడా? అర్చినట్లే అడిగింది సావిత్రి. అమ్మా
బాధపడుతూ మూలుగుతూనే అన్నది జయంతి. వేశ్యాగృహాలకు తాగుడుకు అవినాభావ సంబంధమమ్మా సావిత్రి. ఎంత తెగించాడు, నీరు కారిపోతూ అన్నది. సాయంత్రానికి తిరిగి వచ్చిన సత్యమూర్తి ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. జయంతి బాధ అధికమైంది. ఆపరేషన్ అవసరమంటోంది డాక్టర్ అన్నాడు సత్యమూర్తి. ఇంతకు అన్న జాడ ఏమైనా తెలిసిందా? భర్తను అందరికీ దూరంగా పిలిచి నిలదీసి అడిగింది సావిత్రి. ఏదో ఉంది, మీరు దాస్తున్నారు. సత్యమూర్తి ముఖం గంభీరంగా ఉంది. తెలిసింది చెప్తాను, శాంతంగా భరించాలి సావిత్రి. ఇంకెవ్వరికీ తెలియనీయకూడదు, గోల చేయకూడదు. మీ వదిన పరిస్థితి ఏమీ బాగాలేదు. సరే చెప్పండి ఏమిటో. భరించలేను తరుముతున్నట్లుగా అడిగింది. రాత్రి బేసే ఇంట్లో తప్ప తాగాడట మీ అన్న. అయితే చెప్పండి త్వరగా. మోతాదు మించడం వల్ల గుండె ఆగింది. భగవంతుడా, ఏమిటి విపరీతం? తల పట్టుకుని చతికిలబడుతున్న సావిత్రిని పట్టుకున్నాడు సత్యమూర్తి. అందుకే తట్టుకోవాలని చెప్పాను, తప్పదు. అంతకంటే ఏం చేయగలం? శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు పోస్ట్ మార్టం కోసం. వెక్కి వెక్కి ఏడవసాగింది సావిత్రి. వద్దు, అదే వద్దు సముదాయించాడు సత్యమూర్తి భార్య కన్నీరొత్తుతూ. ప్రస్తుతం నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. మీ వదినకు అమ్మగారికి ఏమీ తెలియకూడదు. ఇప్పుడు నడు, అదిగో మీ వదినకు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. భరింపరాని బాధతో కూడిన నిరీక్షణతో 2 గంటలు గడిచాయి. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికొస్తూ డాక్టర్ క్షణకాలం ఆగి, సారీ, శాయశక్తులా ప్రయత్నించాను. తల్లి బాగుంది, బిడ్డను బ్రతికించలేకపోయాను. అల్లకల్లోలమైపోయాయి అందరి మనసులు. ఒక్కసారి విపరీత వేదన అనుభవించిన హృదయాలు కన్నీరు కూడా కార్చలేకపోయాయి. మంచివాళ్లను దైవం త్వరగా తీసుకుపోతాడంటారు. అయితే భాస్కర్ బిడ్డ మంచివాళ్ళ? వృద్ధాప్యంలో వైధవ్యంతో పాటు కడుపుకోత కూడా అనుభవించవలసి వచ్చింది. నేనంత పాపం ఏం చేశానో? నాకెందుకు ఈ చావు రాలేదు? ఇంకా 4 కాలాల పాటు బిడ్డా పాపలతో మనవలసిన వాడికి ఏమిటి అకాల మరణం అంటూ రోధించింది నాంచారమ్మ. పాపానికి శిక్ష మరణమే అయితే భాస్కర్ కంటే అధికంగా అతడి తల్లిని చెల్లెల్ని బాధించి అవమానించి ఇల్లు వెళ్ళగొట్టిన జయంతి ఎందుకు బ్రతికింది? పతిసుతుల శోకంతో బ్రతికినన్నాళ్ళు దిగ్గుళ్ళమన. అతి సాధువైన అత్తకు, పరమ పాతకి అయిన కోడలికి ఒకే శిక్ష విధించిన దైవానికి పాపపుణ్య విచక్షణ జ్ఞానం ఉన్నదని ఎలా అనుకోవడం? అదే గోవిందమ్మ ఆంతర్యంలో తెగని సమస్య, తేలని తర్కం. అత్తకి కోడలికి వైధవ్యం, కడుపు శోకం. మనసు మైదానంలా నిరామయంగా మారిపోయిన సావిత్రి ఆలోచన పరిధిలో భావాలు చిత్రంగా కదలాడాయి. బాగా సరిగ్గా బ్రతకలేక, ఒకరిని బ్రతకనీయక బాధపెట్టి బాధపడిన మనుషులు అసూయతో అసహ్యకరంగా ప్రవర్తించే కంటే మరణంతో పునీతులవ్వటమే మంచిదేమో. కానీ పుట్టగానే గిట్టిన పసికందు అసలు ఎందుకు ఈ లోకంలోకి వచ్చినట్టు? అదే ఇంట్లో అదే కడుపున పుట్టిన ఆ అన్యాయం చేసి అన్నీ తానే సొంతం చేసుకున్నాడు అన్నయ్య. కానీ అట్టే రోజులు అనుభవించలేదు ఆ అక్రమపు వైభవం. మనిషికి కావాల్సింది ఐశ్వర్యమా, లేక ఆఖర్న 6 అడుగుల నేల, సవ్యమైన సుఖమైన చావు, సక్రమమైన అంత్యక్రియలునా? డాక్టర్ సత్యమూర్తి కూడా చలించాడు. దగ్గరి బంధువు స్వయాన బావమర్ది మరణం, శిశు మరణం చూసి మానవ యంత్ర నిర్మాణం, దానికొచ్చే జబ్బులు, బాగోగులు, జనన మరణాలు వగైరా వివరాలన్నీ తెలిసినా మళ్ళీ మరణం ఎప్పటికప్పుడే కొత్తగా భయంకరంగా కనిపిస్తుంది. ఏమిటిది? ఈ లోకంలోకి వచ్చిన వెంటనే ఎందుకు తిరిగిపోయినట్టు ఆ పసివాడు? అన్నీ తనకే కావాలంటూ స్వంతం చేసుకుని అందరినీ వెళ్ళగొట్టిన జయంతి, ఈ బిడ్డ నాకే కావాలి, ఈ భర్త నాది, పోవను వీల్లేదు అని ఎందుకు పట్టుకోలేకపోయింది? ఏమిటి మరణాల ఆవలి తీరం? అంతగా ఇహంలో అభిమానం విడిచి పాకులాడిన భాస్కర్ అంత త్వరగా ఏమీ పూర్తిగా అనుభవించకుండానే పరంలోకి ఎందుకు పారిపోయాడు? ఏమిటి మృత్యువు శక్తి? మానవుడు మృత్యువును జయించలేక లొంగిపోవటం సరే, కానీ ఎందుకింత మాయాజాలంలో చుట్టుకొని బ్రతుకుతున్నాడు? అశాశ్వతమైన ఐశ్వర్యాల కోసం తెలిసి కొట్టుమిట్టాడుతాడు. తప్పదని తెలిసినా మృత్యువుకి తయారు కాడు. ఈ మృత్యువే లేకపోతే మానవులు ఇంకా అన్యాయాల్ని అధికం చేసి మెత్తటి వాళ్ళని బాధించి తామే రాజ్యమేలుదురు. మనిషిని అదుపులో పెట్టి బంధించి లాక్కుపోయే ఈ మరణం ఎంత అనిర్వచనీయమైనది. సమాప్తం. అనిర్వచనీయం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. ఈ నవల చివరిలో చెప్పినట్టు సందేశం ఎంత బాగుంది కదండి. మనుషులు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు.
ఆస్తుల కోసం అయిన వాళ్ళని కాదనుకుంటారు. అదే శాశ్వతంగా తాము ఈ భూమి మీద ఉంటారు అని తెలిస్తే అయిన వాళ్ళని హత్య చేయడానికి కూడా వెనకాడరేమో అనే ఆలోచన నాకు చాలా రోజుల క్రిందే వచ్చింది. అదే ఈ నవలలో రచయిత్రి కూడా ఆఖరి పేజీలో వివరించారు. యాదృచ్ఛికమైన మనుషుల ఆలోచన భావాలు ఎలా కలుస్తాయో చూడండి. మీ అందరికీ నవల నచ్చిందని భావిస్తూ మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.